రైట్ రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు సమాజంలో ఒక మాతృమూర్తిగానే కాదు, ఒక కుటుంబంలో స్త్రీగానే కాదు, సమాజంలో రాజకీయంగా ఎదుగుతున్నటువంటి మహిళకే కాదు, ఒక స్థానం ఉంటుందండి, ఒక ప్రదమైనటువంటి స్థానం ఉంటుంది. ఒక మహిళను చూస్తే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతో ఎందుకు పోలిస్తారంటే ఆ మహిళా లక్షణాలు కనిపిస్తేనే పోలిస్తారు, లేకపోతే పోల్చరు. అంటే జన సైనికులు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేసి మీరు ఇందాక కూడా క్వశ్చన్ వేసినటువంటి పరిస్థితి. అంటే వైజాగ్ లాంటి ప్రదేశంలో జన సైనికుల్ని చూసి రోజారెడ్డి లాంటి వ్యక్తి మిడిల్ ఫింగర్ చూపిస్తాడు. వాళ్ళు భువనేశ్వరమ్మ లాంటి వ్యక్తిని ఏ రకంగా మాట్లాడిందో చూసాం. అంటే తన ఇంట్లో తన బిడ్డని మాట్లాడితేనే ఇంత ఫీల్ అయిపోయి కన్నీటి పర్యంతం అయిపోతున్నానని ఒక రాజకీయ నాటకం అనేటువంటి రోజా ఈ రోజు స్పష్టంగా చెప్పింది, ఏదైనా సరే నేను నటన మాత్రమే చేస్తాను తప్ప నేను రాజకీయంగా నాకు వచ్చినట్టుగా ఉందండి. ఆ సింగర్ రోజా అనేటువంటి వ్యక్తిని కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. మేము మాకు ట్రోల్ చేస్తున్నటువంటి జన సైనికులు కూడా ఒక కామెడీ పీస్ గా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కమెంట్స్ నేను పట్టించుకోను, నేను ఏదైనా మాట్లాడేస్తాను కానీ పట్టించుకోను. మరి నువ్వు పట్టించుకోలేనప్పుడు నా కూతురు ఎలా అంటున్నారు, నన్ను ఎలా అంటున్నారు, నువ్వెందుకు అక్కడ రెస్పాండ్ అవ్వాలి చూసేటువంటి అవసరం ఉంది. అంటే మాట నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజాలు ఎక్కడ మాట్లాడుతూ రోజారెడ్డి. సార్ వెంకటేష్ గారు అంటే అది పార్టీ అధినేతలకు ఎలా వస్తుందండి? పార్టీ అధినేతలకు రాదు, వాళ్ళ వ్యక్తిగత విషయం. వాళ్ళ వ్యక్తిగత విషయం అయితే సినిమా ఇండస్ట్రీలోనూ లేకపోతే ఆమె చేసేటువంటి షోల్లోనో చేసుకుంటే అది వేరే విషయం. కానీ రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు ఆమె వైసీపీ కార్యకర్త, వైసీపీ నేత, వైసీపీ మాజీ మంత్రి. ఆ మంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు మీ కార్యకర్తల్లోనే కాదు, ప్రజల్లోనే కాదు, ఒక రకంగా మీ మీద గౌరవాలు తీసుకొచ్చే విధంగా ఉండాలి తప్ప మీ పార్టీ వాళ్ళ పార్టీ భ్రష్టు పట్టించి పోయే విధంగా, సర్వనాశనం అయిపోయే విధంగా మాత్రం అసలు ఉండకూడదండి. అంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. చివరిగా ఒక మహిళగా చెప్పండి, చివరిగా రోజాకి మీరు ఏం చెప్తారు? ఒక మహిళగా చెప్పండి చివరిగా. ఒకవేళ ఆవిడ వరకు మీ వీడియో వెళ్ళే అవకాశం కూడా ఉంది, ఒక మహిళగా మీరు ఏమైనా హితవు పలుకుతారు ఆవిడకి? సార్, అడ్డదారుల్లో అందరాలు ఎక్కినటువంటి రోజారెడ్డికి నేను సలహాలు ఇస్తే ఆమె తీసుకునే స్థితిలో ఆమె ఉంటదని నేను అనుకోను. ఎందుకంటే ఆమె జీవిత చరిత్ర ఏంటి, ఆమె బతుకేంటి, ఆమె బతుకు పురాణం ఏంటి అన్నది కూడా చాలా మంది పెద్దవాళ్ళకి, మాకన్నా పెద్దవాళ్ళకి, మగవాళ్ళకి ఇంకా బాగా తెలుసు. తెలిసినప్పుడు అలాంటి వ్యక్తికి ఈ రోజు మనం సలహాలు ఇస్తే తీసుకుంటుందనో లేకపోతే వీళ్ళంతా నాకు చెప్పడానికి అనుకుంటున్నాను కాదు. కానీ సార్ అదేంటి రోజా గారి గురించి ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎక్కువ తెలుసా మీరు అన్నది నాకు అర్థం కాల. సార్, ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకే బాగా తెలుసు అని అనేక వీడియోలు బయటకు వచ్చింది, అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అని చెప్పుకుంటూ ఉన్నారు బయట. అనేక విషయాలు బయట తేటలు అని తెలుస్తున్నా అని అనేక మంది. మీరు చాలా చిన్నవాళ్ళం సార్. అందులో రోజారెడ్డి లాంటి వ్యక్తి గురించి అనేక మంది పెద్దలు మాట్లాడుతూ ఉంటారు, మాకు కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ రోజారెడ్డి జీవితం అంతా కూడా సామాన్య కూడా షుగర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ లో అడిగితే తెలుస్తుంది అని మాట్లాడుకుంటారు రాజకీయంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు. అలా మాట్లాడుకున్న వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారో మాకు తెలియదు. కాకపోతే ఆమె జీవితం ఏంటి, వ్యక్తిగత జీవితం కూడా ఎలాంటి దుర్భరమైనటువంటి జీవితం, ఎలాంటి జీవితం నుంచి ఆమె రాజకీయంలో ఒక మంత్రిగా ఎదుగుతున్నది ప్రజలకు తెలుసు. ఆమె జీవితం ఎవరికి ఆదర్శం కాదు సార్. ఇలాంటి వాళ్ళ జీవితాన్ని ఒకవేళ మహిళలు తీసుకుని పాటిస్తే కనుక నిజంగా వాళ్ళు నాశనం అవుతారు తప్ప ఎక్కడా కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఆల్రెడీ సగం భూస్థాపితమైపోవడానికి వైసీపీ చాలా వరకు నష్టమైపోవడానికి ఇలాంటి మహిళా నేత కారణమైన మాత్రం నీకు స్పష్టంగా. రైట్ కృష్ణవేణి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. బండారు వంశీకృష్ణ గారు ధన్యవాదాలు సార్. అలాగే సింగళూరు వెంకటేష్ గారు ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ రోజా ఏదైతే ఘాటు వ్యాఖ్యలు చేస్తుందో, ఈ ఘాటు వ్యాఖ్యలు ఒక రకంగా కూటమి నేతలలో కొంత కోపాన్ని అయితే తెప్పించింది. రోజాను కూడా అదేవిధంగా వాళ్ళు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. అదేవిధంగా మరి ఈ రకంగా రోజా నోటికి తాళం పడకపోతే భారీ మూల్యం వైసీపీ చెల్లించుకుంటుంది. తద్వారా ఆ 11 సీట్లో ఒకటిపోయి ఒక సీటు కూడా గెలుచుకునే స్థానం ఉండదు. పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడంటూ మరి కూటమి నేతలు అయితే బలంగా చెప్తున్నారు. రానున్న